హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపూర్ భారత్ వ్లాగ్స్. ఈరోజు చాలామందికి పరిచయం ఉన్న వ్యక్తే నేను మీకు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అన్న గురించి మీకు చాలామంది కలవాలని అనుకుంటూ అంటారు. హిందూపూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా అన్నతి కాలంలోనే మోడీ గారిని కలిసిన వ్యక్తిగా నల్లపేట ఆదర్శ్ కుమార్ అన్న గారిని ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాము. అసెంబ్లీ కన్వీనర్గా ఎంపికైన అన్నతి కాలంలోనే నరేంద్ర మోడీ గారిని కలిసే అవకాశం దొరికింది. దీని గురించి అన్నగారు కలిసిన తర్వాత మోదీ గారితో ఏం మాట్లాడినారు, మన రాష్ట్రం గురించి ఏం చర్చించినారు, మన కాన్స్టిట్యున్సీ గురించి ఏం చర్చించినారు, అవన్నీ ఒకసారి అడిగి కనుక్కుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం భరత్. బాగున్నారు సార్? బాగున్నారా? చాలా బాగున్నాను సార్. ఈ మధ్యకాలంలో మీ యూట్యూబ్ ఛానల్ బాగా ఫాలో అవుతున్నాను కూడా. అవునా? చూస్తున్నా, బాగా యాక్టివ్గా మీరు చేస్తున్నట్టున్నారు ఊళ్ళో. ఓకే, కొత్త కొత్త విషయాలు ఎన్నో ఇంటి ప్రజలు తెలియజేస్తున్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మీరు చాలా అనతి కాలంలోనే బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా ఎంపికైనారు మన ఊర్లో. దీని గురించి మీతో కలవాలని ఇంతకుముందే అనుకున్నాను. బట్ మీకు టైం కుదరలేదు, నాకు టైం కుదరలేక కలవలేకపోయినాము. అట్లే అంత తొందరగా కన్వీనర్ అంతే తొందరగా మీరు మామూలు విషయం కాదు ఇది. మన పిఎం నరేంద్ర మోదీ గారిని చాలా దగ్గరగా కలిసినారు మీరు. మొన్న లేపాక్షి టెంపుల్కి వచ్చినప్పుడు మీరు ఆయన్ని చాలా దగ్గరగా కలిసినారు సార్. దాని గురించి మీరు ఏం మాట్లాడుకున్నారు, ఆయన మీకు ఏం చెప్పినారు, మన కాన్స్టిట్యున్సీ గురించి ఏమేమి మాట్లాడుకున్నారు సార్, ఇవన్నీ అట్లా కొంచెం వివరించండి సార్. ఖచ్చితంగా అండి. నేను అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించిన 9 నెలల లోపలే ప్రధానమంత్రి మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి అనేదానికన్నా ప్రపంచ నాయకుడు ఆయన. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఆయనకి చేతులకి నమస్కరిస్తున్నాయి. అంతటి మహానాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఆయన్ని కలిసే భాగ్యం కలిగిందంటే పూర్వజన సుకృతమనే చెప్పుకోవాలి. అది కేవలం 9 నెలల్లో. ఈ అంటే మా కష్టం కూడా చాలా ఉంది. నేను ఇదివరకే టౌన్ ప్రెసిడెంట్గా దాదాపు 2 పర్యాయాలు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 2 సార్లు వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. 2 సార్లు కూడా నేను సెకండ్ ప్లేస్లోనే చిన్న మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. కానీ ఓకే, కష్టపడడం, పార్టీ కష్టపడితే పార్టీ కూడా గుర్తిస్తున్న దానికి ఇదొక నిదర్శనం. మా పార్టీలో ముందు నుంచి కూడా ప్రోటోకాల్ అనేది, సీనియారిటీకి ఇచ్చే గౌరవము, గుర్తింపు అనేది కామన్గా ఉండేది. అందులో భాగంగానే ఈరోజు మోదీ గారు లేపాక్షి రావడం మా అదృష్టం. అలాగే మోదీ గారు రిసీవ్ చేసుకోవడం అసెంబ్లీ కన్వీనర్గా ప్రోటోకాల్ పరంగా నాకు అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మోదీ గారి రిసీవింగ్కి మీరు వెళ్ళాలి అని చెప్పి నాకు స్టేట్ పార్టీ నుంచి ఫోన్ రావడంతో నేను హెలిప్యాడ్ వరకు పోయేంత వరకు కూడా చాలా యాంగ్జైటీగా, నాకు ఆయన కలుస్తున్న ఆనందంతో ఉన్నాను. వెళ్ళి అక్కడ నిలబడిన తర్వాత హెలికాప్టర్ల నుంచి దిగుతుంటే చెప్పలేని అనుభూతి. ఆ అనుభూతి ఎలా ఉందంటే, మొదటిసారి ఆయన చూస్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎంత ఆనందం వేసిందంటే, యాక్చువల్గా నాకు అవకాశం దొరికింటే గట్టిగా పట్టుకొని ఆయన కౌగిలించుకొని ఏడ్చేవాళ్ళము. అంత ఆనందం కలిగింది. కానీ అవకాశం మనకి ఎస్పీజీ వాళ్ళు కలవనే లేదు. ఎందుకంటే ఎస్పీజీ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఎస్పీజీ ముందుగానే మనకి చెప్పింది, మీరు అసలు ఆయన తాకకూడదు, కాళ్ళ మొక్కేది కానీ ఇలాంటివి చేయకూడదు అన్నారు. సరే, అది పద్ధతే, కరెక్టే. సో అంత పెద్ద నాయకుడిని అంత దగ్గరగా చూసే భాగ్యం మాకు కలిగింది. మా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా కృతజ్ఞతలు తెలుపుకుంటాను, ఇప్పుడు రుణపడి ఉంటాను. ఇందుకు కారణమైన మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మోదీ గారికి కలిసిన తర్వాత మొదట్లో నాకు నోటు మాట రాలేదు. ఎందుకంటే అంతటి మహానాయకుడిని 2 అడుగుల దూరంలో నిలబడి నేను నమస్కరించే ముందే ఆయన నాకు నమస్కరించారు. వెరీ గుడ్. అంతటి మహానుభావుడు. మీరు ఇదివరకే చూశారు. మొన్న కూడా అయోధ్యలో జరిగిన తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించిన కార్మికులకి పూలు చెల్లి ఆయన ధన్యవాదాలు తెలుపుకున్నారు. అంతకుముందు కాశీలో జరిగినప్పుడు కాశీలోకి చేసిన పారిశుద్ధ్య కార్మికులకి కాళ్ళు కడిగినారు ఆయన. అంతటి మహానుభావుడు ఆయన. అంటే ఆయనకి తెలుసు ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలి. సో ఆయన్ని చూసిన ఆనందంలో నేను నమస్కరించడం కొద్దిగా లేట్ అయింది, కానీ బట్ ఆయన ఎక్కడ కూడా లేట్ చేయలే. ఆయన నమస్కరించిన తర్వాత మిమ్మల్ని కలవడం మా పూర్వజన్మ సుకృతం అని ఆయన తెలుపుకోవడం జరిగింది. అలాగే ఆయన అసెంబ్లీ కన్వీనర్గా మీరు ఈ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కష్టపడమని చెప్పడం జరిగింది. అలాగే మన పార్లమెంట్కి
కేంద్రం నుంచి వచ్చిన సంస్థలు నాసిన్ ప్రారంభోత్సవం రావడం జరిగింది. దాదాపు 503 ఎకరాల్లో నాసిన్ అకాడమీని మన అనంతపురం జిల్లాలో సత్సాయి జిల్లాలో ప్రారంభించడం జరిగింది. నాసిన్ అకాడమీ అంటే ఏమన్నా దాని గురించి మనకేం లాభం? నాసిన్ అకాడమీ అనేది నేషనల్ అకాడమీ ఫర్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. అంటే ఈ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట అది. అంటే అకాడమీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అంత పెద్ద ఇన్స్టిట్యూట్ అది. దాదాపు 503 ఎకరాల్లో ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. దీనికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు 5,000 నుంచి 6,000 కుటుంబాలకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు లబ్ధి పొందుతారు అనమాట. సో అంతటి పెద్దది ఎందుకు ఇచ్చారంటే మనది వెనుకబడిన జిల్లా అనేది గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సో మోదీ గారు అదే కాకుండా లేపాక్షిని కూడా మీకు ఇదివరకు తెలుసు యూనిసెఫ్కి పంపించడం జరిగింది. దాంట్లో తాత్కాలిక హెరిటేజ్, వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు రావడం జరిగింది. త్వరలోనే అది పూర్తి స్థాయి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. దీంతో ఇంతటి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఈ పార్లమెంట్ ఈసారి 80% మనం గెలవాలనేది సంకల్పంతో ముందు పనిచేయండి చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు మోడీ గారిని కలిసి హిందూపురంకి వచ్చిన తర్వాత ఇక్కడ జనాల స్పందన ఎట్లా ఉండింది? అంటే నా గురించి? అవును, మీ గురించి. ఆ స్పందన వర్ణించలేము. ఎందుకంటే నాకు ఈరోజు దాదాపు 48 ఏళ్ళు. నేను ఇన్ని ఇళ్లలో ఇంత కష్టపడి అనేక రకాల సేవా కార్యక్రమాలు పాలు చేసుకున్నాను. ఇన్ని అంటే మా కుల సంఘంలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, రకరకాల సేవలు చేశాను. బట్ ఎప్పుడు దాని గుర్తింపు ఒక్క 5 నిమిషాలు మోదీ గారితో మాట్లాడిన తర్వాత వచ్చిన గుర్తింపుని దాన్ని వర్ణించలేమన్నమాట. ఎలా అయిపోయిందంటే సామాన్య ప్రజలు, చిన్న స్థాయి వ్యక్తులు కూడా నన్ను గుర్తించే స్థాయికి ఒక్కసారిగా ఎదిగిపోయాను. మొన్న ఇదివరకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చి ఆటో మాట్లాడుతా అంటే ఆటో డ్రైవర్ కూడా అడిగాడు, అన్న మీరు మొన్న మోదీ గారితో కలిసారు కదన్నా, ఎలా ఉందన్నా, నాకు చాలా ఆనందమైంది మీరు కలవడం అది అని ఆయన కూడా చెప్పాడు. ఆయన ఎవరు నాకు యాక్చువల్లీ తెలియదు, ఒక ముస్లిం. కానీ ఆయన చెప్పడం నాకు చాలా సంతోషం వేసింది రహమతుల్లా. అంటే మోదీ గారిని కలిసినామంటే వాళ్ళు మనతో చూసే విధానమే మారిపోయింది అనమాట. అంటే ఇది నాకు బాగా నచ్చింది, అంతటి అనుభూతి పొందాను. సార్ ఇప్పటి వరకు మీరు కన్వీనర్గా అయ్యి 9 నెలలు అయింది సార్. ఇప్పటి వరకు మీరు బీజేపీ బలోపేతానికి ఏం చేసినారు? ఇక్కడి నుంచి ఏం చేయబోతున్నారు? ముందు ఎలక్షన్స్కి ఏమేమి వర్క్ చేయబోతున్నారు? ఏమేమి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇక్కడ మనము హిందూపులో నేను అసెంబ్లీ కన్వీనర్ అయిన తర్వాత బూత్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మొన్న దాదాపు 18 రోజులు హిందూపూర్ మరియు హిందూపూర్ అసెంబ్లీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చేపట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి కేంద్రం నుంచి వచ్చే పథకాల గురించి ప్రజలకు వివరించి, ఎవరైనా లబ్ధిదారులు లేరో వారిని కొత్త వారిని చేర్పించి అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి కొత్త వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. దాదాపు 18 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అవి జరుగుతూ ఎవరైతే లబ్ధిదారులు ఇంకా కొంతమంది రానివారు ఉన్నారు, కిసాన్ సన్మాన్ నిధి యోజన కావచ్చు, లేదు తర్వాత రకరకాలైన కేంద్ర ప్రభుత్వాలు దాదాపు 18 రకాల పథకాల గురించి మేము వివరించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఇప్పుడు స్కూళ్ళకైతే సర్వశిక్ష అభియాన్ నిధులు వస్తున్నాయి, దాంతో పనిచేస్తున్నారు. తర్వాత ఇక్కడ మనకి అంగన్వాడీలో సెంటర్లో ఇస్తున్నాయి పౌష్టిక పదార్థాలు ఏవైతే పిల్లలకి ఇస్తున్నారో అవన్నీ కేంద్రం నుంచి వస్తున్న విషయాలు కూడా ప్రజలు తెలియజేయడం జరిగింది. అలాగే బాలింతలు మొదటిసారి డెలివరీ అయితే హాస్పిటల్లో 6,000 రూపాయలు డబ్బులు వస్తాయి, ఆ విషయాలు కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అది కేంద్రం నుంచి వస్తున్న నిధుల గురించి. అలాగే ఇప్పుడు కరోనా కష్టకాలం తర్వాత ప్రజలు చాలా ఇబ్బంది పడతా అంటే బియ్యాన్ని మనకి ప్రతి మనిషికి 5 కేజీలు ఉచితంగా ఇస్తారు. దాదాపు 80 కోట్ల మందికి భారతీయులకు ఉచితంగా మోదీ గారు ఇస్తున్నారు. ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 10 రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు ₹2 తీసుకొని ఆ రోజు రాష్ట్రంలో మనకి ఇచ్చిన విషయం మీకు మర్చిపోలేదు. అలాగే 30 రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు రూపాయికి ఇచ్చింది. ఈరోజు దాదాపు 50 రూపాయలు, అవును, ఈరోజు 50 రూపాయల కిలో బియ్యం ఉంటే ఉచితంగా ఇస్తాను. అదేగాక బియ్యంలో ఏదో సన్న బియ్యం కూడా ఇస్తాం. అంటే ముందు రకరకాల బియ్యం ఇవి అంటే దాన్ని కామెంట్ చేయడానికి కూడా తెలుపండి. ఇప్పుడు సన్నలో కూడా మనం తినే సన్న బియ్యమే ఇస్తున్నారు. ఎలాంటి కాదు, అది ఏరియా బట్టి కొన్ని ఏరియాలో అంటే నార్త్ ఇండియాలో పోతే మనకి వాళ్ళ అక్కడ గోధుమలు ఇవ్వడము, కర్ణాటకలో వస్తే రాగులు ఇవ్వడము, ఆంధ్రలోకి వస్తే బియ్యం, వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది ఉచితంగా ఇవ్వడము. అలాగే మన కరోనా టైంలో మీరు చూసే ఉన్నారు, అప్పుడు మనకి వ్యాక్సిన్స్ ఇవ్వడం ప్రపంచ దేశాలన్నీ అల్లాడినాయి. ఆ టైంలో మనకు ఉచితంగా వ్యాక్సిన్ 1 కాదు 2 కాదు. ఆ విషయంలో బీజేపీకి చేతులు ఎత్తి మొక్కచ్చానా? అది మోదీ గారికి ఖచ్చితంగా. ఎందుకంటే
మన నుంచి వేరే దేశాలు బతికిపోయినాయి, మనము బతికిపోయినాం. మీరు ఇంకోటి గమనించారో లేదు, ఈ మధ్యకాలంలో టీవీలో కూడా చూస్తున్నాము, కరోనా మరి విజృంభించదని, ఎవరో కరోనాకు పెరిగింది. కానీ ఇంత పెరిగినా కూడా ప్రజలు కనీసం మాస్క్ వేసుకోవాలి. ఎందుకంటే ఓ ధైర్యం ఏంటంటే మాకు మోదీ గారు మాకు వచ్చింది, మోదీ గారు తర్వాత మోదీ గారు వచ్చిన ధైర్యానికి మాకేమీ కాదనే ధైర్యం కూడా మాకు ఉంది. అలాగే ఇప్పుడు హాస్పిటల్స్కి అయితే ఏమి, ఆరోగ్యపరంగా స్కూల్స్కి అయితే ఏమి, ఎన్ని అభివృద్ధి పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు హిందూపూర్కి ఇచ్చిన హాస్పిటల్కి వచ్చే అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చాయి. ఎన్ని రకాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఏది హాస్పిటల్ అంతా కేంద్రం నిధులే కదా, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చిన 104లు కేంద్రం నుంచి వచ్చినట్టు, ఇప్పుడు తర్వాత ఇవి 108 అవి కేంద్రం నుంచి వచ్చినట్టు. 108 కూడా అది కూడా దాని మీద మీరు కంటే బోర్డు కూడా దాని మీద ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ బోర్డు కూడా ఉంటుంది దాని మీద. తర్వాత ఇప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగ్ ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్, అది కూడా కేంద్రం నిధులే వచ్చింది. మొన్న నేను జన్ ఔషధి మెడికల్ షాప్ వీడియో చేసి నేను చూశాను, చాలా సంతోషం వేసిందండి. ఆ విషయం యాక్చువల్గా పబ్లిక్లో చాలా పోవాలా. ఎందుకంటే దాదాపు 45 రూపాయలు అంటే ఖరీదు చేసే ఒక కాల్పాల్ సిరప్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాల్పాల్ సిరప్ ఈ జన ఔషధి కేంద్రంలో 14 రూపాయలు దొరుకుతుంది. 14 రూపాయలు దొరుకుతుంది అన్న. అది వదిలేనా కాల్పాల్ సిరప్ ఎట్లన్నా వండుకుని మెయిన్ లేడీస్ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ ఒక్క రూపాయి. ఈరోజు ఎంత బీదవాళ్ళైనా కూడా అది చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉండేది. ఇప్పుడు ఎంత బీదవాళ్ళైనా కూడా వాళ్ళు ఈజీగా కొనుక్కునే. ఇంకోటి నేను అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు షుగర్ టాబ్లెట్స్ కానీ, బీపీ టాబ్లెట్స్ కానీ, ఈవెన్ క్యాన్సర్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ. ఇప్పుడు బయట 3500 రూపాయలు ఉండే ఒక సింగిల్ టాబ్లెట్ ఇక్కడ 350 తీసుకుంటాం. అంత చీప్ గా ఇస్తున్నారు. కానీ జనాలకి ఏముందంటే, నేను ఇది కూడా క్వశ్చన్ అడిగిన, జనాలకి ఏముందంటే అంత తక్కువలో ఇస్తున్నారంటే మాత్రం క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అలాంటి అపోహత లేదు. కానీ చాలా మందికి తెలియకపోవడం, అంటే జన ఔషధి కేంద్రాల్లో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా వస్తుందండి. ఎక్కడ వస్తుందంటే జన ఔషధి కేంద్రం అన్నారు. ఈ జన ఔషధి కేంద్రం అనేది కొంచెం హిందీ వర్డింగ్, కొంచెం ఒరిజినల్ తెలుగు వర్డింగ్ రావడము, మనం కన్నడ మిక్స్ ఉండడము, మన తెలుగులో లేకపోవడము. అది మెడికల్ షాప్ అనేది, ఆ మెడికల్ షాప్లో ఏం దొరుకుతుంది అనేది కొంతమందికి అవగాహన లేక, అది మేము కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరికీ. మీరు ఏమైనా మీకు మెడిసిన్ కావాలనుకుంటే జన ఔషధి కేంద్రాలు పోండి, అక్కడ రేట్లు తక్కువ పడతాయి. ఇంజెక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీరు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఏది ఇస్తారో అదే తీసుకుపోయినా కూడా అది తీసుకున్నా కూడా మీకు చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. చాలా అంటే చాలా తక్కువ రేట్. సో ఇలాంటి పథకాలు ఎన్నో మోదీ గారు ఇచ్చారు, ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో మన అసెంబ్లీ కావచ్చు, మన పార్లమెంట్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ బలోపేతాని కోసం కొత్తగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ లోపల మేము ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క నాయకుడు, ఒక్కో గ్రామానికి ఒక నాయకుడిని పంపించి ఒక 3 రోజులు అక్కడ బస చేసి అక్కడ ప్రతి కార్యకర్తని కలిసి, ప్రతి ఓటర్ని కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించి భారతీయ జనతా పార్టీకి ఓటేసి రాబోయే కాలంలో నరేంద్ర మోదీ గారు మరింత అఖండ విజయం సాధించే దిశగా తీసుకోవాలని ప్రయత్నించారు. ఖచ్చితంగా జరగాలన్న ప్రతి ఒక్కరు కోరుకుంటారని నేను కూడా కోరుకుంటాను. అదే జరిగి తీరాలి. చాయ్ వాలా और गाय वाला ఇవి రెండే, మాకు వేరేది వద్దని కూడా జనాలు కూడా డైరెక్ట్ గా చెప్తున్నారు. అవునన్నా. ఇప్పుడు హిందూపూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గా ఇప్పుడు పథకాలన్నీ మీరు వస్తున్నాయని చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు పథకాలు జనాలకు చేరినాయా లేదా అని మీరు ఎంక్వైరీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఆయుష్మాన్ భారత్ ఒకటి వచ్చింది కార్డు. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు మాత్రమే ఉండింది. 2 లక్షల వరకు ప్రైవేట్ హాస్పిటల్స్లో మనము మన ఆరోగ్యం గురించి మనకు ఆపరేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు చేయించుకునే అవకాశం ఉండింది. మోదీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో అతిపెద్ద హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి ఆయుష్మాన్ భారత్కి తీసుకొచ్చి మనకి ప్రతి ఊరికి చేరవేశారనమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ప్రతి ఊరికి వచ్చింది ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, ప్రతి ఊరికి అందుతున్నాయి. దానిలో వచ్చిన లాభం ఏంటంటే 5 లక్షల వరకు ఉంటుంది వాళ్ళకి పరిమితి. అంటే 5 లక్షల వరకు వాళ్ళు ఉచితంగా వాళ్ళ ఆరోగ్యం గురించి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అలాగే దేశంలో ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ అంటే మన రాష్ట్రానికి మాత్రం పరిమితమైనది. ఇది ఎలా కాకుండా భారతదేశంలో ఏ హాస్పిటల్కి పోయినా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇచ్చారు. ఆ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్లో బెంగళూరు పోవచ్చు, చెన్నై పోవచ్చు, హైదరాబాద్ పోవచ్చు, ఎక్కడికి పోయినా కూడా చెల్లుబాటు అవుతుంది. సో ఆ పథకానికి సంబంధించి ప్రజలను కలవడం జరిగింది, దాని అనుభూతి తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈరోజు టిట్కో ఇళ్ళు చూస్తున్నారు. టిట్కో ఇళ్ళు అంటే అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకు వచ్చింది. ఇది దాంట్లో భాగంగా దాదాపు 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక ఇంటికి ఇచ్చింది డబ్బులు. ఆ నిధులతోనే ఈరోజు చేశారు. విత్ సబ్సిడీ
అంత సబ్సిడీ కాదు కానీ ఫ్రీగా ఇచ్చింది. 1,80,000 ఫ్రీగా ఇచ్చింది. ఓకే ఓకే. ఈరోజు కాదు 1,80,000 ఫ్రీగా ఇచ్చింది. ఓకే. ఒక ఇంటికి 1,80,000 ఇచ్చింది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు జగన్ అన్న కాలనీని పెట్టారు. కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటు భూమి ఇస్తున్నారు. భూమి మాత్రం ఇచ్చారు కానీ దానికి నిర్మాణం చేయడానికి కేంద్రం నుంచి నిధులే వస్తాండేది. దానికి 1,80,000 డైరెక్ట్ గా లబ్ధిదారు అకౌంట్లో పడిపోతుంది డబ్బులు. సో వాడే నిర్మాణం చేసుకోవచ్చు. లేదు ఒకవేళ లబ్ధిదారులు నేను నిర్మాణం చేసుకోలేను అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కట్టించేస్తుంది. ఈ పథకాలు కూడా మేము వివరించడం జరిగింది. మేము మీరే కట్టుకోండి, దానికి ఎంతకాలం నిధులు 1,80,000 నిధులు వస్తాయి, ఇంకా మీకు కావాల్సిన 25,000 30,000 మీరు చెందింగ్ వేసుకుంటే మీకు ఒక ఇల్లు సొంత ఇల్లు అయితే కూడా చెప్పాము. అదే కాకుండా అవును, అదే కాకుండా చాలా మంది వాళ్ళ స్థలాలు ఉంటాయి, ఇల్లు కట్టుకునే స్తోమత ఉండదు, వాళ్ళు కూడా 1,80,000 డబ్బులు వచ్చాయి, కేంద్రం నుంచి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మీరు కావాలంటే గమనించవచ్చు, చాలా ఇళ్లలో కొన్ని కాలనీలోకి వెళ్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన బోర్డు కూడా వేసాం. ఆ లబ్ధిదారులు కూడా కలుస్తున్నాం. కలిసి మీ అనుభూతి చెప్పండి, మీకు ఎలా ఫీల్ అయినారు, మీ దీనిగా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం జరిగింది. రైట్ అన్న, చాలా కాలం నుంచి రకరకాల కమ్యూనిటీస్కి మీ బీజేపీ తరఫు నుంచి అన్ని హెల్ప్ అవుట్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఓసీల పరిస్థితి ఏమి? మీరు వచ్చిన తర్వాత ఓసీలకి ఏమైనా మంచి జరిగిందా? అంటే ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే మనకు ఎకానమీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఓకే ఈడబ్ల్యూఎస్ పథకం తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఓసీలు ఎవరైతే ఉన్నారో వైశ్యులు, బ్రాహ్మణులు, తర్వాత రెడ్డిస్, కమ్మ, రకరకాల ఓసీ, బలిజ, ఇలాంటి ఓసీలందరికీ రిజర్వేషన్స్ ఉండేది కాదనమాట. సో ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్ కల్పించేదానికోసము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి 10% రిజర్వేషన్ కూడా కల్పించారు కదా. అంటే దీంట్లో ధనిక పేద అంటే అగ్రకులం అని, చిన్న కులం అని, ఇంకోటని లేకుండా ప్రతి ఒక్కరు అగ్రకులం అంటే చెప్పుకునే దాంట్లో వైశ్యులు కావచ్చు, రెడ్లు కావచ్చు, కమ్మ కావచ్చు, బలిజ కావచ్చు, వీళ్ళలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అందరూ షావుకర్లేం కాదు. మరి అలాంటి వారి కోసం అంటే కొంతమంది కొన్ని కమ్యూనిటీలు మాత్రమే కాకుండా ప్రతి కమ్యూనిటీలో కూడా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈడబ్ల్యూ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా జరుగుతుంది, మన రాష్ట్రంలో కూడా జరుగుతూనే ఉంది. అదే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని కలిసిన దానికి, మిమ్మల్ని చూసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇట్లే మంచి పనులు చేస్తూ హిందూపురంకి చేదోడు వాదాడుగా ఉండాలని కోరుకుంటాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చిన్న విషయం, ఈరోజు న్యూ ఓటర్స్ డే. ఓకే. ఈరోజు ఉదయం 11 గంటలకి మోదీ గారు లైవ్ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్. కొత్తగా ఎవరైతే ఓటర్గా నమోదు చేసుకున్నారో 18 ఏళ్ళ బాలికలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ రాబోయే ఈ ఎన్నికల్లో మంచి ప్రధానిని, మంచి అభ్యర్థిని ఎన్నుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. మోదీ గారి సంకల్పం ఏదైతే ఉందో 2047కి సంకల్ప భారత్ అంటే వికసిత్ భారత్ని సాధించే దిశగా ప్రయత్నం చేయాలనుకుంటే ఈరోజు నూతనంగా వచ్చిన ఓటర్లు కూడా అందరూ మోదీ అంటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి మోదీ గారు లాంటి నాయకులు ఎన్నుకోవాలని చెప్పేసి, మీరు కొత్తగా నూతనంగా ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ దయచేసి ఈరోజు 78207820కి మిస్ కాల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. రైట్.